ఒక చిన్న గ్రామం, పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, కిందన సరసిలా పారే నది. ఆ గ్రామంలో అర్జును అనే 8 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఆ బాలుడు చాలా ఉత్సుకతతో నిండిపోయి, ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనలో ఉండేవాడు. ఒకరోజు గ్రామపు బజార్లో, ఒక వృద్ధుడు వింత వస్తువుల మేలుకోసం దుకాణం పెట్టాడు. ఆ దుకాణంలో ఒక మాయాదర్పణం కనిపించింది. అది గోల్డ్ ఫ్రేమ్తో మెరిసిపోతూ ఉండేది. ఆ వృద్ధుడు చెప్పాడు, ఈ దర్పణం నీ మనస్సు చీకటి లేదా వెలుగుని చూపిస్తుంది. అర్జును ఆశ్చర్యంతో దాన్ని కొనుగోలు చేశాడు. రాత్రి తన ఇంట్లో దర్పణం తీసుకుని చూశాడు. కాని దర్పణంలో కనిపించింది చిన్న చిన్న చీకటి కాంతులు మాత్రమే. ఆశ్చర్యంతో, ఇది ఎందుకు వెలిగడం లేదు అని అర్జును అనుకున్నాడు. వెంటనే ఆ వృద్ధుని మాటలు గుర్తొచ్చాయి. నీ మంచితనం, దయ ఎంత ఉంటే అది అంతగా వెలుగుతుంది. తరువాత అర్జును తన మార్పును ప్రారంభించాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి తన అన్నం పంచిపెట్టాడు. పెద్దవారికి నీళ్లు తీసుకొచ్చాడు. పిల్లలకి చదువు చెప్పాడు. అలా ఒక్కొక్కటి చేస్తూ, దర్పణంలో వెలుగు కాస్త కాస్త పెరుగుతుండటాన్ని గమనించాడు. ఒకరోజు గ్రామం పెద్ద దుర్భిక్షాన్ని ఎదుర్కొంది. అందరికి నీళ్లు దొరక్క ప్రజలు బాధలో ఉండగా, అర్జును తన ఇంట్లో నీటి నిల్వల్ని అందరితో పంచుకున్నాడు. విలేజర్స్ అతడిని ప్రశంసించారు. ఆ రాత్రి దర్పణంలో చూడగానే, అతని మనసు నుంచి వెలువడే కాంతి అంతా గది మొత్తాన్ని వెలిగించింది. ఏళ్ల తరువాత, అర్జును ఊరిలో గొప్ప నాయకుడిగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దయ, సహాయం చేయడం జీవితం విలువని, నిజమైన సంతోషం పంచుకోవడం ద్వారా వస్తుందని అర్థం చేసుకున్నాడు.